నమస్తే, వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే ఎలా? పోరాడాలి, ఉద్యమించాలి. అవసరమైతే ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్ళాలి. హక్కులను కాలరాస్తుంటే అలాగే ఉండిపోతామా? తిరగబడతాం, మన హక్కులను సాధించుకుంటాం. అలాగే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం కూడా ఉక్కు సంకల్పంతో ఉద్యమం సాగుతోంది. విశాఖకే కాదు, ఏపీకే గుండెకాయ వంటి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలంటూ కార్మికులు, ఉద్యోగ సంఘాలు పోరు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కును తమ హక్కుగా భావించే ఏపీ ప్రజలకు 2021 జనవరి 27 చీకటి రోజు అనే చెప్పాలి. ఆంధ్ర ప్రజల హక్కును హరిస్తూ కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ నుండి 100% పెట్టుబడులను ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయమే కార్మికులను, ఉద్యోగ సంఘాలను ఉద్యమ బాట పట్టేలా చేసింది. ఇప్పుడు ఆ ఉద్యమం 1438వ రోజుకు చేరుకుంది. ఇన్ని రోజుల ఉద్యమం తర్వాత కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. మరి ఉద్దీపన ఉక్కు పరిశ్రమకు ఊపిరి లూదుతుందా, లేక ఊపిరి ఆగిపోయే ముందు తులసి తీర్థం అవుతుందా? లెట్స్ వాచ్. వ్యాపారం ప్రభుత్వ విధానం కాదు, ఇది కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ అంతర్గత ఎజెండా. ఈ హిడెన్ ఎజెండానే గడిచిన 10 ఏళ్లుగా అమలు చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. రైల్వేలు, పోర్ట్లు మొదలు అన్ని ప్రజోపయోగ రంగాల్లోని పెట్టుబడులను కేంద్రం ఉపసంహరించుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే 2021 జనవరి 27న విశాఖపట్నంలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్టీల్ ఫ్యాక్టరీతో 100% పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది. స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పింది. దీంతో స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. వ్యాపారాలు చేయడం, సంస్థలను నిర్వహించడం కేంద్రంలో ఉన్న బీజేపీ ఎజెండా కాకపోయినా కొన్ని సంస్థలను ప్రభుత్వమే నిర్వహించాల్సి వస్తుంది. లాభాపేక్ష లేకుండా నిర్వహించవలసిన సంస్థలు కొన్ని ఉంటే మరికొన్నిటిని ఆ ప్రాంత ప్రజలు మనోభావాలను దృష్టిలో ఉంచుకొని నిర్వహించాలి. అలా లాభాపేక్ష లేకుండా ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్వహించవలసిన ప్రభుత్వ రంగ సంస్థల్లో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఒకటి. ఎన్నో ఉద్యమాలకు నిదర్శనమే విశాఖ ఉక్కు పరిశ్రమ. అలాంటి విశాఖ ఉక్కు పరిశ్రమను నష్టాల సాకు చూపి ప్రైవేటు పరం చేసేందుకు గట్టి ప్రయత్నమే చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏ వ్యాపారాన్నైనా లాభసాటిగా నిర్వహించే మార్గాలు ఉంటాయి. కానీ వ్యాపారం చేయడమే ఇష్టం లేకపోతే పరిశ్రమ మూతపడుతుంది. దాన్ని నమ్ముకున్న కార్మికులు రోడ్డున పడతారు. ఇదే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో జరుగుతుంది. స్టీల్ ఫ్యాక్టరీని నిర్వహించేందుకు సుముఖంగా లేని కేంద్రం దానికి ఐరన్ ఓర్ లను కేటాయించడం ఆపేసింది. దాంతో ఉత్పత్తి తగ్గి పరిశ్రమ నష్టాల బాట పట్టింది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ తంతు కొనసాగుతుందని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. నెమ్మదిగా సంస్థలను నష్టాల బాట పట్టించి దాన్ని అమ్మేసేందుకు వ్యూహాత్మకంగా కేంద్రం పావులు కదిపిందని అంటున్నారు. అలా 2021లో ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో చాలానే స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించేవి కొన్నైతే ప్రైవేటు సంస్థలు నిర్వహించేవి మరికొన్ని. అయితే అన్నిటికీ లేని ఐరన్ ఓర్ కష్టాలు విశాఖ ఉక్కు పరిశ్రమనే చుట్టుముట్టాయంటేనే ఈ పరిశ్రమను నిర్వహించడం అసలు కేంద్రానికి ఇష్టం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. ప్రైవేటు సంస్థలకు సైతం ఐరన్ ఓర్లను కేటాయిస్తున్న కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమకు గనులను కేటాయించేందుకు చేతులు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ విస్తీర్ణంలో భూములు, దేశంలో అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటైన ఉక్కు పరిశ్రమలను పరిరక్షించుకుని దాని నుంచి లాభాలు ఎలా ఆర్జించాలన్న ఆలోచనలు ఆపేసిన కేంద్రం ప్రైవేటు వ్యక్తుల పరం చేసి నిర్వహణ భారాన్ని దించుకునేందుకు ప్రయత్నాలు జరిపింది.
కేంద్రానికి స్టీల్ ప్లాంట్ నిర్వహించే చిత్తశుద్ధి ఉంటే దానికి చాలా మార్గాలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సమస్యకు పరిష్కారం కావాలంటే ప్రస్తుతానికి సెయిల్లో విలీనం చేయడం ఒకటే మార్గం. ప్లాంట్ 35,000 కోట్ల అప్పుల్లో ఉంది. దానిని నుంచి బయటపడాలంటే స్టీల్ ప్లాంట్లకు కొంత గనులు కావాలి. అది లేకపోవడం వలన ప్రతి టన్ను ఉక్కు తయారీకి 4,000 రూపాయలు అదనంగా ఖర్చు చేస్తున్నారు. అందుకే ప్లాంట్ నష్టాల్లోకి కూరుకుపోతుంది. దీన్ని పరిష్కరించాల్సింది పోయి ప్రైవేటీకరణకే కేంద్రం మొగ్గు చూపుతుంది. అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు కేవలం పరిశ్రమలుగానే పరిగణించబడిన విశాఖ ఉక్కు మాత్రం ఏపీ ప్రజలకు ఓ సెంటిమెంట్. ప్రజల మనోభావాల ప్రతిపాదన, దాన్ని నిర్వహించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుందని కార్మికులంటున్నారు. ప్రజల మనోభావాల ప్రతిపాదికన, దాన్ని నిర్వహించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుందని కార్మికులంటున్నారు. పరిశ్రమ నడిచే మార్గాలను చూపిస్తే తాము కష్టపడి పనిచేస్తామని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ సాధనకు అనేక ఉద్యమాలు, ప్రాణ త్యాగాలు జరిగాయని, ఇంతమంది సమితిలుగా మారి ఏర్పాటు చేసిన పరిశ్రమను మూసేస్తే వాళ్ళ చావులకు అర్థమే లేకుండా పోతుందని చెబుతున్నారు. విశాఖ ఉక్కుకు కేంద్రం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. అయితే ప్రైవేటీకరణ నిలిచిపోయిందని మాత్రం ఎక్కడా ప్రకటించలేదు. గతంలో ప్రైవేటీకరణపై స్పష్టమైన జవాబు ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్దీపన ఎలాంటి కామెంట్ చేయలేదు. మరి కేంద్రం ఎలాంటి ఆలోచనతో ఈ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది? ఇంత పెద్ద మొత్తంలో ప్యాకేజీ ఇచ్చినా పరిశ్రమ గాడిన పడకపోతే ఏం చేస్తారు? లెట్స్ వాచ్. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం 11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ కు పునర్వైభవం వస్తుందని భావిస్తున్నామని పలువురు కేంద్ర మంత్రులు అన్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రాలో భాగంగా దేశ నిర్మాణం కోసం ప్రధానమంత్రి విజన్ లో నేను భాగస్వామిని అవుతానని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సర్కార్ ఏర్పాటైన తర్వాత ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఉక్కు పరిశ్రమ నష్టాలను అధిగమించేందుకు ఈ ప్యాకేజీ ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో మేము ముగ్గురం కలిసిన తర్వాత, ఇక్కడ ప్రజలు నమ్మి మాకు ఓట్లు వేసిన తర్వాత మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటే నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నాం. అందులో ప్రధాన హామీ RINL రివైవల్. ఇది మామూలుగా అమరావతికి ఇచ్చేది డబ్బులు ఒక యాంగిల్, పోలవరానికి ఇచ్చిన యాంగిల్ ఇంకొక యాంగిల్. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి నేర్చుకోవాలి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్. అదే మాదిరిగా దీన్ని కాపాడుకోవడానికి ఈరోజు అందరం కలిసి పనిచేశాం. కేంద్రం సహకరించింది. ఇప్పుడు ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం. ఎక్కడ తప్పు జరిగినా కరెక్ట్ చేద్దాం. కరెక్ట్ చేసి ప్రైవేట్ వాళ్లే కాదు, పబ్లిక్ సెక్టర్లో కూడా సంపద సృష్టించగలదా నిరూపిద్దాం. ఇలా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎవరూ ప్రైవేటీకరణ ఆగుతుందన్న స్పష్టమైన ప్రకటన చేయలేదు. 11,440 కోట్ల నిధులు ఇచ్చిన పరిశ్రమ ఆదాయంలో పురోగతి లేకపోతే మళ్లీ కేంద్రం ప్రైవేటీకరణ వైపే అడుగులు వేస్తుందన్న విశ్లేషణలు వెల్లువెడుతున్నాయి. ఈ ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదా? మరి ఈ ప్యాకేజీ దేనికి ఉపయోగపడుతుంది అన్న ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. In the Cabinet Committee of Economic Affairs under the leadership of our Honorable Prime Minister Narendra Modi ji, one historic decision has been taken in respect to the Visakhapatnam steel plant in the state of Andhra Pradesh. A decision was taken to provide 11,440 crores capital infusion to revive the plant, streamline the activities and to make the plant much more profitable in its operations in the coming days. This has been a long pending demand from the people of Andhra Pradesh and especially the people working within the steel plant.
And I would like to sincerely thank the Honorable Prime Minister Narendra Modi ji on behalf of the entire state of Andhra Pradesh and especially all the 5 crore Telugu people for listening to them, for respecting their sentiments. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ విశాఖ స్టీల్ ప్లాంట్ కు స్వల్ప ఊరట మాత్రమేనని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నాయకులు అంటున్నారు. ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీతో కార్మికులకు, ఉద్యోగులకు బకాయి పడ్డ జీతాలు ఇవ్వొచ్చనని, అలాగే ఆర్థిక ఇబ్బందులతో మూతపడిన బ్లాస్ట్ ఫర్నెస్ లను మళ్లీ క్రమంగా ప్రారంభించవచ్చని కార్మికులు చెబుతున్నారు. మార్కెట్లో అనుకూల పరిస్థితులు ఉండి బ్లాస్ట్ ఫర్నెస్ లు రన్నింగ్ లో ఉంటే ప్లాంట్లను లాభాల బాట పట్టించవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారం మీద పెద్ద ఎత్తున పోరాటాలు, త్యాగాలతోనే ఆంధ్రుల యొక్క సమిష్టి త్యాగాలు, విశాఖ ఉక్కుని 100% అమ్ముతాం, మూసేస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం, అదే కేబినెట్ ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మేము బతికిస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఏ రకంగా అభివృద్ధి చేస్తారనేది దీర్ఘకాలిక ప్రణాళిక లేకుండా, దీనికి గనులు ఇవ్వకుండా, దీనికి ఉన్నటువంటి అప్పులు, వడ్డీలు ఏమున్నాయో వాటిని వైండప్ చేయకుండా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మీరు ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? ఇటువంటి తాత్కాలిక ప్యాకేజీల వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం అనేది ఏదైతే వడ్డీలు ఉన్నాయో వడ్డీలు రద్దు చేయండి. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో విలీనం చేయండి, లేదా గనులు ఇవ్వండి. ఈ 3 మీరు చేయకుండా ఇవాళ నిర్వాసులకి, ఇక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లేబర్, పర్మనెంట్ ఎంప్లాయీస్ ని తగ్గించి, ఆఫీసులను తగ్గించి ఒక పక్క కార్మిక వర్గం మీద దాడి చేస్తున్నారన్నమాట. కానీ ఈ ప్యాకేజీతో ప్రైవేటీకరణ ఆగిపోతుందంటే నమ్మలేమని కార్మికులు వాపోతున్నారు. ఎందుకంటే 2021 జనవరిలో చేసిన పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన వెనక్కి తీసుకోలేదని, ఆ ప్రకటన వెనక్కి తీసుకొని సొంత గనులు కేటాయించినప్పుడే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందనుకోవాలని అంటున్నారు. స్టీల్ తయారీలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతి నెల 3 లక్షల టన్నుల కోకింగ్ కోల్ కొనుగోలు చేస్తుంది. దీనిని రష్యా, ఆస్ట్రేలియా, అమెరికాల నుంచి ఆర్డర్ చేస్తారు. నిజానికి స్టీల్ ప్లాంట్ లో 40 రోజులకు సరిపడా కోకింగ్ కోల్ మెటీరియల్ నిల్వ ఉండాలి. కానీ ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితి, కేంద్ర సహకారం లేకపోవడం కారణంగా ఇప్పటికప్పుడు కోల్ కొనుగోలు చేయాల్సి వస్తుందనే కార్మికుల వాదన. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజీగా ఇచ్చిందని చెప్పి ప్రకటన వచ్చింది. ప్రధానమంత్రి ప్రకటన చేశారు. దీన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని శాశ్వత పరిష్కారానికి ఈ ప్యాకేజ్ అనేది ఉపయుక్తం కాదని చెప్పి సర్వత్రా మేధావి వర్గంతో పాటు ఉక్కు పరిశ్రమలో పనిచేసినటువంటి సీనియర్ అధికారులు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా, మేధావులు సైతం దీనిపై వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు లేకపోయినా స్వశక్తి మీద సొంత కాళ్లపై నిలబడి 3.3 మిలియన్ టన్నుల నుంచి 7.3 మిలియన్ టన్నులకి విస్తరణ చేసుకుంది. ఆ విస్తరణ కోసం ఖర్చు పెట్టిన డబ్బులతో వడ్డీలు కడుతూ ఇప్పటి వరకు భారతదేశంలో 5,000 కోట్లతో పెట్టుబడి పెడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఈవేళ 5 లక్షల కోట్లకి ఆస్తులను పెంచుకోగలిగింది. ఏపీని పాలించిన కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు విశాఖ ఉక్కు పరిశ్రమలకు 1 ఎకరం ఐరన్ ఓర్ కూడా తీసుకురాలేకపోయారని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఉన్న ప్రైవేటు ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమలకు ఐరన్ ఓర్లు ఉన్నాయని, టాటా స్టీల్ కు కూడా ప్రభుత్వ ఐరన్ ఓర్లు కట్టబెడుతుందని, కానీ విశాఖ ఉక్కు పరిశ్రమకు ఐరన్ ఓర్ కేటాయించకుండా నష్టాల్లో కూరుకుపోయేలా చేసిందని అంటున్నారు. దేశంలో ప్లాంట్ లేని పోస్కో కంపెనీకి కూడా కేంద్ర ప్రభుత్వం గనులు కేటాయించిందని, నక్కపల్లిలో ఇంకా ప్లాంట్ స్థాపించని మిట్టల్ గ్రూప్ కు కూడా గనులు కేటాయించారని ఆరోపిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించకపోవడం తెలుగువారి పట్ల కేంద్రం చూపిస్తున్న వివక్షకు అద్దం పడుతుందని అంటున్నారు. మా సౌత తల్లి ప్రేమ చూపించడం వల్ల, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల అంకిత భావం లేకపోవడం వల్ల మన నాయకులకి వివక్షత గురై ఈవేళ నష్టాలకి దారితీసింది. 2021 జనవరి 27వ తారీఖున కేంద్ర ప్రభుత్వం 100% పరిశ్రమను అమ్మేస్తామని చెప్పి ప్రకటన చేసింది. ప్రకటన చేసే రోజుకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 28,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్, 940 కోట్ల నికర లాభాలు, క్యాష్ ప్రాఫిట్ లో ఈ పరిశ్రమ ఉంది. ఉద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఆదానికో, అంబానీకో, రిలయన్స్ వాళ్ళకి ఎవరికో కట్టబెట్టాలి, ముట్ట చెప్పాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా అనేక ఆంక్షలు విధించి
దాదాపుగా 6 నెలలుగా కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీ కార్మికుల జీతభత్యాలకు సరిపోగా కొంత మిగిలే సూచనలు ఉన్నాయి. దాంతో పరిశ్రమ తిరిగి గాడిలో పడుతుందన్నది విశ్లేషకుల వాదన. కేటాయించిన ప్యాకేజీని ఎంత సమయంలో కేటాయిస్తారని కేంద్రం స్పష్టం చేయలేదు. దీంతో ఇస్తామన్న నిధుల్లో ఎంత ఇచ్చారని, ఎంత ఇవ్వబోతున్నారు, ఇప్పుడు ఇస్తారన్నవి అంతుపట్టని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. కొంతకాలం తర్వాత ప్యాకేజీ పూర్తి అయిందని కేంద్రం ప్రకటన విడుదల చేసినా అడిగే నాదుడే లేడని విశ్లేషకులంటున్నారు. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్టీఏ కూటమి అధికారంలో ఉండడంతో కనీసం ఈ ఉద్దీపన ప్యాకేజీపై కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ప్రశ్న అడిగేందుకు కూడా ఎవరూ సహకరించరనే అవకాశాలు లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రైవేటీకరణే తప్ప ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించడం కేంద్ర ప్రభుత్వానికి తెలియదు. తీసుకోవడం తప్ప ఇవ్వడం ఆర్థిక మంత్రికి తెలియదు. పాస్ఖాన్ పైనే పైసలు గుంజుతుందంటేనే ఆమె వైఖరి ఎలాంటిదో అర్థమవుతుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ముగిసిన అధ్యాయమని గతంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేశారు. ఇప్పుడు మిత్రపక్షాల అవసరాల నేపథ్యంలో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారనే కానీ పరిశ్రమలను ఆదుకునే యోచన కేంద్రానికి లేనే లేదని అందరికీ తెలిసిన విషయమే. ప్యాకేజీ ఇచ్చాం, గాడిన పెట్టేందుకు ప్రయత్నించాం, కానీ నష్టాలే వస్తున్నాయని ఓ ఏడాది తర్వాత మళ్లీ కేంద్రం ప్రైవేటీకరణ వైపే అడుగులు వేసే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే రాజకీయ పార్టీలు నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే విశాఖ ఉక్కు పరిశ్రమ ఏపీ ప్రజల సెంటిమెంట్ అని తెలిసినా గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఎందుకు కేంద్రాన్ని గట్టిగా అడగలేకపోతున్నాయి? ఇంతమంది ఎంపీల బలం ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోతుండడం వెనుక కారణమేంటి? లెట్స్ వాచ్. కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ప్రారంభించింది. అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలిసినా అప్పటి వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కంటే వైసీపీ పార్టీకి సొంత ప్రయోజనాలే ఎక్కువగా ఉండడం వల్ల విశాఖ ఉక్కు పరిశ్రమను తమ ప్రాధాన్యత అంశాల నుంచి వైసీపీ తీసేసింది. పోరాటం సంగతి దేవుడెరుగు. కనీసం ప్రైవేటీకరణను ఆపాలని గట్టిగా కేంద్రాన్ని అడిగేందుకు కూడా వైసీపీ సర్కార్ జంకేది అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచన చేయాలని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాసిన ఉత్తరాలన్నీ ప్రేమలేఖలే అయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడైనా విపక్షంలో ఉన్నప్పుడైనా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపైనా గట్టిగా అడగలేని పరిస్థితులుండేవి. అదే సమయంలో కేంద్రానికి మద్దతిచ్చే విషయంలో వైసీపీ వెనకడుగు వేసేది కాదు. గడిచిన 5 ఏళ్లు కేంద్రం తీసుకువచ్చిన అన్ని చట్టాలకు వైసీపీ సభ్యులు పార్లమెంట్లో మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడ్డ వైసీపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాల విషయంలో అస్సలు రాజీ పడలేదు. దీన్ని బట్టే కేంద్రం అంటే జగన్కు ఎంత భయమో అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న సిబిఐ, ఈడీ కేసుల వల్లే కేంద్రాన్ని ఏ విషయంలో విమర్శించే ధైర్యం ఆయన చేయలేకపోయారన్నది ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణకు అనుగుణంగానే గడిచిన 5 ఏళ్లు, ప్రస్తుత 7 నెలలుగా ఆయన వైఖరి కొనసాగుతోంది. ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కూడా జగన్ చిన్న ప్రకటన కూడా చేయలేదు. అంతెందుకు ఆయన పార్టీ నాయకులు కూడా కార్మికుల ఆకాంక్షలు, ప్రజల కోరికలు అంటున్నారే గాని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము ఉద్యమం చేస్తామని కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ గాని మాట్లాడలేదు. దీంతో ఈ విషయంలో వైసీపీకి సొంత ప్రయోజనాలే ముఖ్యమని తేలిపోయింది. ఇక ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కూడా ఈ విషయంపై కేంద్రం చెప్పింది పాటించడం తప్ప పెద్దగా ఏం చేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఫస్ట్ టర్మ్లో బీజేపీతో పేచీలకు పోయి టీడీపీ తెచ్చుకున్న కష్టాలు ఇంకా చంద్రబాబు మర్చిపోలేదని చెప్పాలి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి. అలా కాకుండా ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమం చేపడితే మొదటికే మోసం వచ్చి 2019 పరిస్థితులు పునరావృతం అవుతాయన్న ఆందోళనలు ఆ పార్టీలో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్కు పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉక్కు సంకల్పం ఏమీ లేదని అర్థమవుతోంది. ప్రస్తుతం కూటమి పార్టీల అవసరాల దృష్ట్యా చంద్రబాబు కోరిన కోరికల్లో కొన్నింటిని కేంద్రం నెరవేరుస్తూ వస్తున్న స్టీల్ ఫ్యాక్టరీని నడపడం కేంద్రానికి పెద్దగా ఇష్టం లేదన్న మాట వాస్తవం. ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ఈ మధ్య విశాఖలో ప్రధాని మోడీ పర్యటించిన సందర్భంగా ఆయనే స్వయంగా స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రమే నడిపేందుకు నిర్ణయించుకుందని ప్రకటించేవారు. ప్రజల్లో పాపులారిటీ పెరిగే ఏ చిన్న ప్రయత్నాన్ని వదులుకునేందుకు ఇష్టపడని ప్రధాని మోడీ విశాఖ వాసుల మనసులను గెలుచుకునే విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటిస్తారుగా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రధాని మోడీ చెప్పలేదు కాబట్టి ఈ ఉద్దీపన తాత్కాలిక ఉపశమనే కానీ శాశ్వత పరిష్కారం కానే కాదన్నది కార్మికుల వాదన. మొత్తంగా స్టీల్ ఫ్యాక్టరీపై 3 రాజకీయ పార్టీల వైఖరి స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తోంది. కేంద్రాన్ని గట్టిగా అడిగే పరిస్థితి ఏపీలో ఏ రాజకీయ పార్టీకి కానీ రాజకీయ నాయకుడికి కానీ లేదు. కార్మికులు కాకుండా ఈ సమస్యపై పోరాడేందుకు మరెవ్వరూ ముందుకు రాకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయం. పార్టీలు పట్టించుకోవడం లేదు సరే, మరి ప్రజలకు ఏమైంది? కార్మికులు, కార్మిక సంఘాల నేతలు మాత్రమే ఉద్యమం చేస్తుంటే ప్రజల నుండి పెద్దగా స్పందన ఎందుకు రావడం లేదు? విశాఖ ఉక్కు కేవలం కార్మికుల సమస్య మాత్రమేనా? ఉద్యమం చేయాల్సిన బాధ్యత ఇటు విశాఖ అటు ఆంధ్ర ప్రజలపై లేదా? ఎవరి అవసరాలకు వాళ్లే పోరాడితే ఏం లాభం ఉంటుంది? ఇప్పుడు విశాఖ స్టీల్ పరిశ్రమ విషయంలో కూడా ఇదే తీరు కనిపిస్తోంది. ఫ్యాక్టరీ మూత పడితే తాము రోడ్డున పడతామన్న ఆందోళనతో కార్మికులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. కార్మికులకు అండగా కార్మిక సంఘాలు నిలిచాయి. దీంతో ఇది పూర్తిగా కార్మికుల సమస్యగా మారిపోయింది. దశాబ్దాల చరిత్ర, ఉద్యమ నేపథ్యం ఉన్న ఈ ఫ్యాక్టరీ విశాఖలో ప్రత్యక్షంగా పరోక్షంగా వందల మందికి ఉపాధి కల్పిస్తుందన్న స్పృహ విశాఖ వాసుల్లో లేకుండా పోయింది. పరిశ్రమను ప్రైవేటీకరిస్తే దాని పర్యవసనాలు తప్పకుండా విశాఖ నగరంపై ఉంటాయి. ఉద్యోగ, ఉపాధి విషయంలో అనేక అవకాశాలను కల్పించింది విశాఖ ఉక్కు పరిశ్రమ. పరిశ్రమ బాగుంటే భవిష్యత్తులో అనేక మందికి బతుకుదెరువుగా మారుతుంది. అదే పరిశ్రమను ప్రైవేటీకరిస్తే ప్రైవేటు వ్యక్తులు తమకు ఎవరు నచ్చితే వారిని తీసుకుని స్థానికంగా ఏర్పడే ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా విశాఖ ఉక్కు పరిశ్రమ భవిష్యత్తులో ప్రతి కుటుంబాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి చాలా అంశాలను విశాఖ వాసులు, ఏపీ ప్రజలు విస్మరిస్తున్నారు. సమస్యలు ఉత్పన్నమైతే ఆ సమస్యను పరిష్కరించలేకపోయినా ప్రస్తుత నాయకత్వాన్ని మార్చాలని ప్రజలు ఆలోచిస్తున్నారు గాని దానికి శాశ్వత పరిష్కారాన్ని చూపే నాయకుడిని ఎన్నుకోవడంలో విఫలమవుతున్నారు. 2019లో వైసీపీ నేత తిప్పల నాగిరెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఇద్దరు నేతల్లో ఎవ్వరూ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కనీసం మాట్లాడే పరిస్థితులు కనిపించడం లేదు.
తమ ఆకాంక్షలను బలంగా వినిపించే నేతను ఎన్నుకోవాల్సిన ప్రజలు అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది అన్న చందంగా నాయకులను, పార్టీలను ఎన్నుకోవడంతోనే ఇలాంటి పరిస్థితి దాపురించిందని విశ్లేషకులు అంటున్నారు. ఉద్యమం ఏ ఒక్కరి అవసరం కోసమో కాకుండా ప్రజల్లో నుంచి పుడితేనే పాలకులకు భయం వస్తుందని చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో గడిచిన 4 ఏళ్లుగా అనేక కీలక పరిణామాలు జరిగాయి. పెట్టుబడుల ఉపసంహరణ, నిర్మలా సీతారామన్ ప్రకటన, ఎన్నికలు ఇలా అనేక సందర్భాల్లో ప్రజలకు ప్రశ్నించే అవకాశం వచ్చినా విశాఖ వాసులు మిన్నకున్నారే గాని ఉద్యమాన్ని ఉధృతం చేసే ప్రయత్నం చేయలేదు. ప్రజలకే పట్టింపు లేకపోతే ఏదో 4 గుడారాలు వేసిన కార్మికులతో అయ్యేదేముందులే అన్న ఆలోచనలోనే పాలకులుంటారు. ఆ మాత్రం కార్మికులు ఉద్యమం చేస్తున్నారు కాబట్టే ఈ మాత్రమైనా కేంద్రం నిధులిచ్చేందుకు ముందుకొచ్చిందే కాని లేకపోతే అది కూడా వచ్చేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మన పరిసరాలు, మన ప్రాంత అవసరాల కోసం కొంతలో కొంతైనా సమయం కేటాయించకుండా వ్యక్తిగత అవసరాలు, కుటుంబ అవసరాల కోసం మాత్రమే ఆలోచనలు చేస్తే చైతన్యవంతమైన ఆలోచనలు రాకుండా కుక్కిన పేనులా ఉండేందుకు అలవాటు పడిపోతామని నిపుణులు అంటున్నారు. నిజంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయితే ఈపాటికి ఏపీలో పెద్ద ఉద్యమమే జరిగేది. 4 కార్మికులు పోగై టెంట్ వేసి వాళ్ల ఆవేదనను వెళ్లగక్కి ఆయాసపడుతున్నారే తప్ప విశాఖ ఉక్కు ఆంధ్రులకు పెద్దగా అవసరం లేదన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజల్లో చైతన్యం రానంతకాలం పాలకులకు వచ్చేవి ప్రైవేటీకరణ ఆలోచనలే. ప్రజలు రోడ్డు పాలే. ఇది ఇవాల్టి ఉన్నది ఉన్నట్టు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.